అస్మద్ గురుభ్యో నమః. సృష్టి రచనలో భాగంగా కబీరు సత్యపురుషు తను ఏం చేశాడు, తన కుమారుడైన జ్యోతి నిరంజన్కి క్షరపురుషుడికి 20 బ్రహ్మాండాలను ఇచ్చాడు కదా. సృష్టి రచనలో భాగంగా తాను తీసుకొని ఒక బాలికను కూడా పంపించాడు కదా సహజతో పాటు. ఆ విధంగా అతను ఏం చేశాడు అనే విషయము తెలుసుకుందాం. క్షరపురుషుడు తన 20 బ్రహ్మాండాలను 4 బ్రహ్మాండాలుగా విభజించినాడు. ఒక మహాబ్రహ్మాండంలో 5 బ్రహ్మాండాల సమూహంను తయారు చేశాడు. 4 వైపులా గుండ్రటి పరిధిలో ఆపి ఉంచినాడు. 21వ బ్రహ్మాండం యొక్క రచన ఒక మహాబ్రహ్మాండం అంత తీసుకొని చేసినారు. 21వ బ్రహ్మాండంలోకి ప్రవేశించగానే 3 దారులు ఉంటాయి. 21వ బ్రహ్మాండంలో కూడా ఎడమవైపు నకిలీ సత్యలోకము, నకిలీ అలక్లోకము, నకిలీ ఆగమలోకము. ఎడమవైపున ఉండేవి అన్నీ కూడా డూప్లికేట్స్. 3 సత్యలోకము, స్వర్గలోకము, అలక్లోకము, ఆగమలోకాలు అన్నీ కూడా డూప్లికేట్స్ అన్నమాట, ఎడమవైపు ఉన్నవి. మళ్ళా 21వ బ్రహ్మాండంలో సత్యలోకము, నకిలీ సత్యలోకము, నకిలీ అలక్లోకము, నకిలీ ఆగమలోకం మరియు నకిలీ అనామిలోకం యొక్క రచన ప్రాణులను మాయలో ఉంచడానికి దుర్గా ద్వారా అది సృష్టింపబడిన లోకాలు, దుర్గాదేవి ద్వారా. మరలా ప్రత్యేకమైన యుగంలో వాటిని తన సందేశ వాహకుడిగా అనామిలోకం యొక్క రచన ప్రాణులని మాయలో ఉంచడానికి ఆదిమాయ ద్వారా చేయబడింది. మరి కుడివైపు 12 సర్వశ్రేష్టమైన బ్రహ్మ సాధకులను ఉంచుతారు. మరలా ప్రత్యేకమైన యుగంలో వాటిని తన సందేశ వాహకుడిగా తయారు చేసి పృథ్వీపైకి పంపిస్తాడు, అంటే భూమిపైకి. వాటిని అతడు శాస్త్రవిధి రహిత సాధన మరియు జ్ఞానాన్ని చెబుతాడు. మరియు స్వయంగా కూడా భక్తిహీనులు అవుతారు మరియు అనుసరించే వారిని కాలు చెరలో పడేసిపోతాడు. తర్వాత గురువుగారు మరియు అనుసరించేవారు ఇద్దరు కూడా నరకానికి పోతారు. తర్వాత గురువుగారు మరియు అనుసరించేవారు నరకానికి పోయిన తర్వాత వారికి ఎదుట ఒక తాళం వేసి ఉంటుంది. ఆ మార్గము బ్రహ్మ యొక్క నిజలోకానికి తీసుకెళ్తుంది. అక్కడ ఈ బ్రహ్మ తన వాస్తవిక మానవ సదృశ కాల్ రూపంలో ఉంటాడు. ఈ చోటనే ఒక రాయి ముక్క రొట్టె పెంచు ఆకారంలో, రొట్టెలు కాల్చడానికి ఇనుముతో చేసిన గుండ్రటి పెంచు ఆకారంలో వేడిగా ఉంటుంది. దానిపైన 1,00,000 మానవ శరీరధారి ప్రాణుల సూక్ష్మ శరీరాలను వేయించుకొని వాటి నుండి మురికిని తీసి తింటాడు. ఎవరు? కాల్. ఆ సమయంలో అన్ని ప్రాణులు చాలా బాధను అనుభవిస్తాయి మరియు హాహాకారం మొదలవుతుంది. తర్వాత కొంత సమయం పిదప అవి మూర్ఛపోతాయి, జీవము చనిపోదు. తర్వాత ధర్మరాయుడు లోకంలోకి వెళ్ళి కర్మాధారంపై మిగతా జన్మలను పొందుతాయి మరియు జన్మ మృత్యు చట్రంలో ఉండిపోతాయి. పైన చెప్పిన గల ఇప్పుడు తాళాన్ని బ్రహ్మ కేవలం తన ఆహారమైన ప్రాణుల కోసము కొన్ని క్షణాల వరకు మాత్రమే తెరుస్తాడు. పూర్ణ పరమాత్మ యొక్క సత్యనామం మరియు సారనామంతో ఈ తాళం స్వయంగానే తెరుచుకుంటుంది. ఈ విధంగా కాల్ యొక్క వలను పూర్ణ పరమాత్మ కబీర్ సాహెబ్ స్వయంగా తన నిజభక్త ధర్మదాసుడికి వివరించారు. మనకు హిందూ పురాణాల ప్రకారము తెలుసుకుంటే కూడా, హిందూ శాస్త్ర ప్రమాణాల గ్రంథాల ప్రకారం తెలుసుకుంటే కూడా యముడు, రౌరవ నరకాలు, గరుడ పురాణం ఇవన్నీ మీరు చదివినట్లయితే ఇదే మనకు సాక్షాత్కరిస్తాయి. జీవులు చేసుకున్న దీన్ని బట్టి వారికి పాపాలని సూక్ష్మలోకము లోకంలో శరీరము, కారణ శరీరము, స్థూల శరీరం వదలగానే అవి ఆ ఆత్మలు నరకయాతనలు పడి చివరకు ఎప్పుడో మోక్షాన్ని పొందుతాయి అనే విషయము తెలుసుకుంటాం కదా. ఆ విధంగానే ఇక్కడ కూడా చెప్పబడింది. మొట్టమొదటగా కొంతసేపు ఈ కాలపురుషుడి యొక్క కాలపురుషుడి చేత హింసింపబడి తర్వాత అవి కొంతసేపు మూర్ఛపోయి మరలా తమ యొక్క పాపపుణ్యాల పరంగా మళ్ళా ధర్మరాయుడి వద్ద వెళ్ళి ఆయా కర్మలను పూర్తి చేసుకొని జన్మలు తీసుకొని వదులుకొని ఇట్లా చేసుకొని ఆ తర్వాత ఆత్మలు పరిపూర్ణము అవుతాయి. ఈ విధంగా కాలు యొక్క
చెరలో ఆత్మలు బంధించబడ్డాయి అన్న విషయము కలియుగంలో మనము తెలుసుకోవలసిన వాస్తవిక సత్యం. కాబట్టి దేవతలు కూడా ఈ గ్రహణాలు అలాంటి సమయంలో ఎవరు ఏమి చేయలేరు, వివసులవుతారు అన్న విషయము మీకు తెలిసే ఉంటుంది. రాహుగ్రహణం, చంద్రగ్రహణము, సూర్యగ్రహణం వచ్చినప్పుడు దేవతలందరూ వివసులవుతారు, అంటే అచేతనులైపోతారు అనడానికి ఇది ఇలాంటివే ఉదాహరణ. హరి ఓం తత్సత్. మరి ఒక సంచికలో మరికొన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాం. హరి ఓం తత్సత్. జై గురుదేవ్, జై గురుదేవ్, జై జై గురుదేవ్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాంచంతు. ఉన్నంతకాలం హాయిగా బతికేద్దాం. ఆ తర్వాత ఏమవుతుందో పరమాత్మనికి ఎరుక.